గుళ్ళోకి వెళ్ళి ఎందుకు దాక్కున్నారంటే ఇంకా పరిగెత్తడానికి వెనకాల తలుపు ఉండదు అంతరాలయానికి. పారిపోలేక నించున్నాడు. అన్నమాచార్యుల వారు ఎదురుగుండా నించున్నారు. గురి తిరిగిన దొంగ గూ 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 వీడు గుడిలోనే దాగేనే గూ గూ గూ. ఇన్నాళ్ళ నుంచి నాకు కనపడకుండా నా గుండె కొట్టుకునేట్టు చేసినవాడు, నాకు జీర్ణం చేసినవాడు, నా ఊపిరి తీసినవాడు, దొంగ నాకు కనపడకుండా చేసినవాడు ఇదిగో ఇప్పుడు కనపడ్డాడు. ఇక్కడ పారిపోవడానికి అవకాశం లేక ఇక్కడ దొరికి ఇక్కడ నించున్నాడు. దొంగ అని కీర్తన చేశారు అన్నమాచార్యుల వారు. సరే, అందుకని భక్తి యొక్క గొప్ప పారవస్య స్థితి మధుర భక్తి అంటారు. భగవంతుడు జ్ఞాపకానికి రావడమే అంత సంతోషం. ఒక ఆయన ఏదో కార్యాలయానికి వెళ్ళాడు, సాయంకాలం ఇంటికి వచ్చాడు. వచ్చి హాయిగా కుర్చీలో కూర్చున్నాడు. మంచి గ్రీష్మ ఋతువు, రోహిణీ కార్తె. ఓ చెవిలో ఘాట్పు ఒక చెవిలో కొడుతోంది. భార్యని పిలిచి చల్లటి బత్తాయి రసం కాస్త తెచ్చిపెట్టవే తాగుతానన్నాడు. పడుకున్నాడు. ఆయన కళ్ళు మూసుకొని అలా శాల తీరుతుంటే ఆయనకి జ్ఞాపకం వచ్చింది. అవును, నేను గత వారం తిరుపతి వెళ్ళాను. ఆ తిరుపతి వెళ్ళినప్పుడు నేను మొట్టమొదట అసలు ఆనంద నిలయ విమానంలోకి వెంకటేశ్వర దర్శనానికి వెళుతుంటే ఆ పెద్ద గడప దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఒక పెద్ద ఇనప గొట్టం, దానికి కన్నాలు, అందులోంచి నీళ్లు కారుతుంటే అప్రయత్నంగా నా కాళ్ళు ఆ నీళ్లు కడిగేస్తే ఇటు పక్కన శంఖనిధి, ఇటు పక్కన పద్మనిధి, లోపల ఉన్నవాడు నిధులకు అధిపతి అయిన కుబేరుణ్ణి కూడా శాసించగలిగినంత ఐశ్వర్యవంతుడని అటు ఇటు నిధులు చెప్తుంటే భగవంతుడు పొడుగ్గా పుట్టించినందుకు పెద్ద కాలు వేసి ఆ పెద్ద గడప దాటి నేను అవతల వైపుకి వెళ్ళి ఎర్రతివాచి మీద నడుస్తుంటే ఆ పక్కనున్న గోడకు ఒక గుణపం కనపడింది. ఓ, ఒకప్పుడు అనంతాచార్యుల వారి వెంకటేశ్వర స్వామి వారి మీద విసిరిన గుణపం ఇదే అని కింద గడ్డపార అని తెలుగులో రాసున్న ఆ పేరు చదువుకుని అనంతాచార్యుల వారిని జ్ఞాపకం చేసుకుని కొంచెం ముందుకెళ్ళి ఇలా ఎడం పక్కకి తిరిగితే వెంకటపతి రాయలు, అచ్యుతరాయలు, వరదాజీ అమ్మాణి కనపడి, ఇటు కృష్ణదేవరాయల వారు, తిరుమలదేవి, చిన్నాదేవి బతికుండగానే విగ్రహాలు పెట్టుకున్నారు. ఎంత అదృష్టవంతులో అనుకుని కొద్దిగా 2 మెట్లు దిగి ముందుకెళ్ళి రంగనాయకుల మండపంలోకి వెళ్తే 7 పడగలతో ఆదిశేషుడు ఉంటే ఆయనకి ప్రదక్షిణంగా తిరుగుతూ బహుజనపాద పబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్రమణాలి దాల్చి దుస్సహతరమూర్తికింజల దిశాయికి బాయక శయ్యైన యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడుందని మహాభారతంలో నన్నయ్య గారు ఆదిశేషుడి మీదే పద్యం రాశారని తలుచుకుంటూ నమస్కారం చేసి ఆదిశేషుడి చుట్టూ తిరిగి ముందుకొచ్చి కిందకి దిగి అలా కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికీ అట్లా కాదు నాన్నగారు ఇది ఏమిటి ఏని అడిగాడు కొడుకు. ఇది తిరుమల రాయ మంటపం అంటారు, ఇది రంగనాయకుల మంటపం అంటారా. ఒకప్పుడు రంగనాథస్వామి వారి ఉత్సవమూర్తుల్ని తీసుకొచ్చి అన్యవిశ్వాసం వాళ్ళు దాడి చేస్తుంటే ఇక్కడ కొంతకాలం ఉంచారు. అందుకని దీనికి రంగనాయక మంటపం అని పేరు వచ్చింది. తిరుమల రాయలు కట్టాడు కాబట్టి తిరుమల రాయ మంటపం అని పేరు వచ్చింది. అదిగో అక్కడ పలకం చూడని చెప్పి చదివించి ఆ పక్క నుంచి వెడుతుంటే చతురస్రాకారంగా ఇత్తడి బిళ్ళలు అమర్చబడి అందులో వివిధ వ్యాపార సంస్థల చిరునామాలతో కూడుకున్న అట్టముక్కలు దోపేస్తే ఇక్కడది పెడితే ఐశ్వర్యం కలిసి వస్తుంది అనుకుంటారు. అలా ఉంది అమాయక భక్తులు అనుకుని ఆ పక్కనున్న సన్న సందులోంచి తిరిగి మళ్ళీ కుడి పక్కకి తిరిగితే ఎడం చేతి వైపు కళ్యాణ మంటపం 2 ఆసనాలు కనపడితే ఒక దాని మీద ఉభయనాంచారులు, ఒక దాని మీద వెంకటేశ్వరుణ్ణి పెట్టి కళ్యాణం చేసి ముగ్గురిని ఒక పీఠం మీదకి తీసుకొస్తారని మనవడికి చెప్పి ముందుకు నడుస్తుంటే ఎడం వైపు ఎర్రటి పెద్ద గొట్టం వెడుతుంటే తాతగారు ఇదేమిటని అడిగితే ఇందులోంచి వంటకి వెడుతూ ఉంటుందిరా వాయువు అని వాడేమో గిరికీలు తిప్పుతుంటే తప్పురాని భగవంతుడి సొత్తల తిప్పకు ఊడిపోతాయని చెప్పి ఆ ఇత్తడితో చేసినటువంటి తడికి లాంటిది దాటి కుడి పక్కకి తిరిగితే ధ్వజస్తంభం కనపడితే పివిఆర్కే ప్రసాద్ గారి గుర్తొస్తే పెద్ద దర్భల కట్ట ఒకటి కట్టబడి ఉంటే అక్కడికి వెళ్ళి ఆ ధ్వజస్తంభానికి తల తాటించి నమస్కారం చేసి ఆ పైకి చూసి ఆనందపడిపోయి ఈశాన్యం మూల ఉన్న క్షేత్రపాలక శిల రుద్రమూర్తిని చూసి పెద్ద గడప దాటి వెడుతుంటే ఎడంచేతి పక్కన గోడలో హాతీరాం బావాజీతో వెంకటేశ్వర స్వామి వారు పాచికలు ఆడుతున్న దృశ్యం, కుడి చేతి వైపు రామలక్ష్మణులు, హనుమ, సీతమ్మ పట్టాభిషేక దృశ్యం కనపడితే అక్కడ ఒక పెద్ద గడప ఉంటే దాని మించి కాలు ఎత్తుగా ముందుకు వేసి ముందుకు వెడితే ఎదురుగుండా అద్దం ఫలకంలో ఇలా పడుకున్నటువంటి శ్రీరంగంలో రంగనాయక స్వామి కనపడితే ఎడం పక్కకి వెళ్ళి ఆకుపచ్చ పట్టుపంచ ఎర్రటి అంచు
అక్కడ వరదరాజస్వామి వారి దర్శనమిస్తే ఇక్కడ శ్రీరంగం, ఇక్కడ కంచి, లోపల తిరుమల, ఇది ఒక త్రికోణం రా అని చెప్పి మనవడికి చెప్పి లోపలికి వెళ్ళి కొద్దిగా ఇలా కుడి పక్కకి తిరిగేటప్పటికీ అక్కడ గరుత్మంతుల వారు కనపడితే ఇలా రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడు పసుపచ్చటి బట్ట ఆకుపచ్చటి అంచుతూ ఉంటే సంతోషపడిపోయి గరుత్మంతుడికి నమస్కారం చేసి కొంచెం ఎత్తుగా ఉన్న పీట లాంటి దాని మీదకి ఎక్కి ముందుకు నడుస్తుంటే ముందు నడుస్తున్న ఆయన మెడ మీద మనవాడిని కూర్చోబెట్టుకుంటే అయ్యా స్వామి కనపడరు కొంచెం దింపండి అంటే పిల్లాన్ని దింపితే కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికీ ఆ ఎత్తు మీదకి వెళ్ళేటప్పటికే అంత పెద్ద వజ్రాలు వైఢూర్యాలతో కూడుకున్నటువంటి కిరీటం, ఆ కిరీటం మించి వేసినటువంటి తోమాల శంఖచక్రాలు, ఆ స్వామి యొక్క ముఖం పై వరకు పెట్టిన ఊర్ధపుండ్రాలు, తొంగి చూస్తున్నటువంటి చిన్న కోటేరు లాంటి ముక్కు, గడ్డం, చిరునవ్వు కనపడేటప్పటికి ఆనందం ఆగక గోవిందా గోవిందా ఒక్క అరుపు అరిచి ఆ లోపలికి వెడుతుంటే ఇంక అరుపులన్నీ ఆగిపోయి మొదటి గడప దగ్గర నిలబెట్టి బాగా దర్శనం చేయండి అంటే ఆ గడప దగ్గర నిలబడేటప్పటికీ పద్మపీఠం మీద ఉన్న స్వామివారి పాదాలు, ఆ బలిష్టమైనటువంటి మోకాళ్ళ కింద వరకు ఉన్నటువంటి అందెలు, ఆ పైకి కట్టుకున్నటువంటి ఎర్రటి పట్టుబట్ట, దానికి ఉన్నటువంటి ఆకుపచ్చటి అంచు, ఆ పైన నవరత్న ఖచ్చితమైనటువంటి తొడుగుతో ఉన్న అభయహస్తం ఇలా పెట్టి ఉంటే ఇందరికీ అభయమ్ములిచ్చు చేరి అని అన్నమాచార్యుల వారి కీర్తన గుర్తొచ్చి ఆ చేయి వంక చూసి ఇంకొంచెం పైకి చూసేటప్పటికి చెవులకి మకర కుండలాలు, స్వామివారు పట్టుకున్నటువంటి చక్రం, ఇంకొంచెం పైకి చూసేటప్పటికి పెద్ద కిరీటం, ఆ కిరీటం మించి వేసినటువంటి పెద్ద పుష్పమాల, అవతల పక్కకి చూసేటప్పటికి మకర కుండలం, మళ్ళీ శంఖం, ఇంకొంచెం కిందకి చూసేటప్పటికి బలిష్టమైన భుజం, అది ఇలా తిరిగి స్వామివారి నడుం మీద పెట్టుకున్నటువంటి కటిహస్తం, ఉభయనాంచారులు కూడా వక్షస్థలంలో ఉబ్బెత్తుగా ముందుకొస్తే మాలలతో కట్టినటువంటి అమ్మవారు శ్రీదేవి భూదేవి, సన్నటి నడుం, మధ్యలో ఆ నందక ఖడ్గం, ఇటు అటు వేసిన సాలగ్రామాల మాలలు, మెడలో వేసినటువంటి పుష్పహారాలు, పెద్ద తులసిమాల, ఆ మోకాళ్ళు హారతిస్తూ పాదాల దగ్గర నుంచి ఇలా తిప్పుతుంటే మోకాళ్ళు, తొడలు, అభయహస్తం, భుజాలు, మకర కుండలాలు, చక్రం, ఆ పైన తల, కిరీటం, తోమాల, ఇటు పక్కకి దిగేటప్పటికి మళ్ళీ మకర కుండలాలు, ఇటు పక్కకి దిగేటప్పటికి శంఖం, వరదహస్తం, ఆ కటిహస్తం, చెయ్యి, వేళ్ళు పెట్టుకున్నటువంటి ఆభరణాలు, నాగాభరణాలు, ఆ పక్కన వక్షస్థలం ఇలా తిప్పితే కర్పూరహారతి, అమ్మవార్లు ఇద్దరు చక్కగా అలంకృతులై పుష్పమాలతో కనపడి ఇలా కిందకి దింపుతుంటే సాలగ్రామాల మాలలు, నందక ఖడ్గం, పాదాలు చూసి అలాగే నిలబడిపోతే తెర వేయండి అంటే తెర వేసేటప్పటికీ అయ్యో స్వామి మళ్ళీ ఎప్పుడవుతుందో దర్శనమని జీవితంలో ఎప్పుడు ముందుకు నడిచిన వాడు వెనక్కి నడుస్తూ చూస్తూ వెడుతుంటే మళ్ళీ వెనక వాళ్ళ కోసం తెర తీసేటప్పటికి మళ్ళీ ఒక్కసారి నిలబడిపోయి పాదాల దగ్గర నుంచి తల వరకు ఆనందంతో చూసేసి బయటికి వచ్చి తీర్థం తీసుకుని పాదుకలు పెట్టించుకొని అట్లా కుడి పక్కకి తిరిగేటప్పటికి ఘంటా మండపంలో నైవేద్యం పెట్టేటప్పుడు స్వామివారి దగ్గర వాయించే పెద్ద పెద్ద గంటలు, ఆ గంటలు వాయించే ఘంటాపాణిని చూసి 4 అడుగులు బయటికి వేసేటప్పటికి వైకుంఠ ద్వారం దగ్గర 2 కాళ్ళు ఒళ్ళో పెట్టుకుని ఒత్తుతున్నటువంటి లక్ష్మీదేవిని చూసి మనవడితో ఇదేరా వైకుంఠ ద్వారం, వైకుంఠ ఏకాదశికి 10 రోజులు ఈ ద్వారంలోంచే లోపలికి పంపిస్తారని చెప్పి కొంచెం ముందుకెళ్ళి పూలబావి, ఇదిగో ఇది స్వామివారికి నైవేద్యాలు వండేటటువంటి నీటి బావి ఇది అని ఆ బావిని చూపించి 3 మెట్లెక్కి ఎడం పక్కకి తిరిగి లోపలికి వెడితే అక్కడ తల్లి బకుళమాత కూర్చుని యశోదాదేవి గత జన్మలో కృష్ణ పరమాత్మకి అంత అలిసిపోతాడు కొడుకని వంటలు వండిస్తూ కన్నంలోంచి వంటశాలలోకి చూస్తుంటే వెళ్ళి ఆవిడ పాదాల దగ్గర చిన్ని పిల్లలా కూర్చుని ఉంటే ఆవిడ పాదాల వంక చూసి నమస్కారం చేసి అమ్మ ఎంత రాత్రి అయిపోయినా నీ కాళ్ళు పట్టడానికి కొడుకు, కోడలు, వెంకటేశ్వరుడు, లక్ష్మీదేవి వస్తారు, నేను వచ్చానని చెప్పమ్మా, మర్చిపోతాడో ఇంతమందిలో చూశాడో లేదో అంటే నీ ముఖం నిన్న రాత్రి చెప్పాడు, అమ్మ రేపు కాకినాడ నుంచి కోటేశ్వరరావు వస్తున్నాడు దర్శనానికని, వాడి అనుగ్రహం లేకుండానే ఇన్ని వేల ప్రవచనాలు చేశావురా అని అమ్మవారు అప్పం ఇస్తే అప్పం తీసుకుని అక్కడి నుంచి ముందుకొచ్చి ఎడం చేతి మీద బొమ్మల కొలుగుల
అంగదుడు, సుగ్రీవుడు, హనుమ అందరూ పెట్టి ఉంటే ఆజ్ఞాపాలక హనుమ చెయ్యి ఇలా నోటి మీద అడ్డు పెట్టుకుని ఉంటే ఆ హనుమని చూసి పెద్ద గరిటితో తీర్థం ఇస్తే కింద పడిపోకుండా తాగి పాదుకలు పెట్టించుకొని మెట్లు దిగి ఇలా ఆనందరనే విమానం మీదకి చూస్తే శైవ సంప్రదాయంలో దక్షిణామూర్తి కూర్చున్నట్టుగా ఒక కాలు మడిచి ఓ కాలు కింద పెట్టి సింహం మీద కూర్చున్న శ్రీనివాసుడు ఇలా దర్శనమిస్తే కొంచెం ముందుకెడితే ఎడం పక్కన అరుగు కనపడితే భార్యని పిలిచి గుర్తుందా నీకు వస్త్రాలంకార సేవకు మనం ఇక్కడే కూర్చున్నామని గుర్తు చేసి ముందుకెళ్ళి కుడి పక్కకి తిరిగితే ఆ తెల్లవారుజామున హేమంత ఋతువులో చల్లటి ఋతువులో ఆ మంచు పడుతూ పొగ మంచులో పసుపచ్చగా గుమ్మటంలాగా ఆ ఆనందనిలయ విమానం కనపడితే దాన్ని చూసి వెనక ఇచ్చట కొబ్బరికాయలు కొట్టరాదు, కర్పూరం వెలిగించరాదు అని రాసి ఉంటే ఓహో అమాయకంగా అది కూడా చేస్తారులా ఉందనుకుని కొంచెం ముందుకెళ్ళి చందనం ఇలా ఒకళ్ళు అంటుంటే ఒకళ్ళు ఇలా అంటుంటే అటు ఇటు నిలబడి చందనం తీస్తుంటే సువాసనలు గుబాళిస్తున్న చందన మంటపం చూసి కిందకి దిగి కొంచెం యువతలకు వచ్చి 3 మెట్లెక్కి నిలబడి విమాన వెంకటేశ్వరుణ్ణి గోపురంలో చూస్తే అక్కడ చూసేటప్పటికి వెంకటేశ్వర స్వామి వారు యువతల పక్కన ఆయనకి ఎడం చేతి పక్కన ఆంజనేయ స్వామి తోక తలమించి తగిలి యువతలకు వస్తే కుడి చేతి వైపు చేతులెత్తి ఆడుకుంటున్న బాలకృష్ణుడు, ఆ పక్కన రెక్కలు విప్పిన గరుత్మంతుడు, ఆ నలుగురిని చూసి విమాన వెంకటేశ్వరుణ్ణి చూస్తే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేసినట్టే అని ఆనందపడిపోయి నమస్కారం పెట్టి కిందకొచ్చి కొంచెం ముందుకెళ్ళి అలా పైకెక్కితే లోపల గదిలోకి పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామికి కట్టి విప్పేసిన శేషవస్త్రం మీ తల మీద పెడతాం, కళ్ళజోడు తీసేయండి కోటేశ్వరారు అంటే కళ్ళజోడు తీసేస్తే ముఖం మీద పెడితే దానికి ఉన్న కర్పూరం అంతా అంటుకుని ముఖం అంతా సొరసొరలాడుతుంటే అది తల మీద పెట్టేటప్పటికీ మా అమ్మ ఒకప్పుడు కట్టుకున్న బట్టలు బొంత కుట్టించుకొని పడుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో అలా వెంకటేశ్వర స్వామి వారు కట్టుకున్న పంచ తల మీద పెట్టుకుని తీర్థం తీసుకుని అక్షతలు తల మీద వేయించుకుని ఏకాంత సేవలో నైవేద్యం పెట్టిన నేతి జీడిపప్పిస్తే నోట్లో వేసుకుని బయటికి వచ్చి ఆ పక్కన ఉన్న అరుగెక్కి ఎడం పక్కన ఉన్న భగవద్ రామానుజుల మూర్తి దగ్గరికి వెళ్ళి కంచి కన్నా ముందు ఇక్కడ బల్లి చెక్కారంటారని చెప్పి ఆ గోడ మీద ఉన్న బల్లిని ముట్టుకుని అక్కడి నుంచి ముందుకొచ్చి మోకాళ్ళ మీద చేతులు పెట్టుకుని ఇలా కూర్చున్నటువంటి నరసింహస్వామిని చూసి ఓహో యోగ నరసింహుడు ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే అని నున్నగా మిరిసిపోతున్నటువంటి ఆ నరసింహస్వామి మోచేతులు ఆయన మోకాళ్ళు ఆ నరసింహ దర్శనం చేసి పొంగిపోయి ముందుకెళ్ళి ఓ స్తంభం చుట్టూ అందరూ తిరుగుతుంటే ఎందుకు తాతగారు ఇక్కడ ప్రదక్షిణం చేస్తున్నారని మనవడు అడిగితే ఇది మొదట కట్టారంటారా మనము తిరిగేద్దాం ఎందుకైనా మంచిదని తిరిగి అవతల పక్కకి వెళ్ళి మళ్ళీ కుడి చేతి పక్క నుంచి దిగుతూ ఉంటే కుడి చేతి వైపు గరుగ్గా ఉన్న గుండ్రటి పలక కనపడితే ఇచ్చట స్వామివారికి కర్పూరము తీయబడును, దీనిపై కూర్చుండరాదు అని కనపడితే దాని మీద అమాయకంగా ఓంకారం రాసేసేవాళ్ళు, వేలుతో ముగ్గులెట్టేసేవాళ్ళు, శ్రీకారం రాసేవాళ్ళని చూసి కిందకి దిగి అక్కడ ఎదురుగా ఉన్న చిన్న అరుగు లాంటి దాని మీద కూర్చుని ఆ లక్ష్మీ కళ్యాణం అంతా చుట్టూ బొమ్మలు పెట్టబడి ఆ ఎదురుగుండా చూసేటప్పటికి కుబేరుడు అప్పిస్తున్న ఘట్టం చూస్తే ఇక్కడ కూర్చుంటే ధనం బాగా ప్రాప్తిస్తుంది అంటారు, ధనం కూడా అవసరమే కదా సంసారానికి, కూర్చొని భార్యని పక్కన కూర్చోబెట్టుకుని ఒకసారి అప్పు తీసుకుంటున్న సన్నివేశానికి నమస్కారం పెట్టి యువతలకు వచ్చి పైకెక్కి ఆ హుండీ దగ్గరికి వెళ్ళి ఇలా చిన్న చిరుగులా ఉండి కిందకి పెద్ద లోహపాత్రలో కట్టిన తెల్లటి బట్టతో ఉన్న హుండీలోకి చెయ్యి పెట్టి స్వామి నా శక్తి కొలది సమర్పణం చేస్తున్నాను, నన్ను కాపాడని హుండీలోకి వదిలేసి యువతలకు వచ్చి నిలబడినటువంటి లక్ష్మీదేవి ఇలా ధనకనక రాసులు కురిపిస్తున్న మూర్తిని చూసి పొడుగ్గా పుట్టినందుకు ఇంతకాలానికి సార్థక్యం అని 2 చేతులు ఎత్తి ఆవిడ పాదాలు ముట్టుకుంటే చల్లగా తగిలితే ఆ వేళ్ళు కళ్ళ మీద పెట్టుకుంటే అబ్బా ఆయనకి అందే పాదాలను అందరూ చూస్తుంటే అదో పెద్ద గొప్పతనం అనుకుని ఆనందపడిపోయి యువతలకు వచ్చి ఆ తడిగా ఉన్న చోట నేల మీద పడి నమస్కారం చేసి కళ్ళజోడు తీసి కొడుక్కిచ్చి మళ్ళీ లేచి 1 గంటకు ఉన్న తడి తుడుచుకుని కళ్ళజోడు పెట్టుకుని బయటికి వచ్చి ధ్వజస్తంభం దగ్గర మళ్ళీ 3 మాటలు నమస్కారం చేసి ఆ ఎడం చేతి వైపు ఉన్న మంటపం దగ్గర మెట్ల మీద కూర్చుని కట్టు పొంగలి చక్కెర పొంగలి తెచ్చి పెడితే కమ్మటి ప్రసాదం తినేసి చేయి కడుక్కుని మళ్ళీ రంగనాయకుల మంటపంలో కూర్చుని ఆశీర్వచనానికి వెళ్ళి పెద్ద పెద్ద లడ్లు ఇస్తే తీసుకుని అదిగోరా రాజా తోడ్రమల్ మాతా మోహనాంగి పితా బి అదిగో శ్రీవారి సేవకులు అక్కడ నించుంటారు, వాళ్ళు ఒకప్పుడు ఈ దేవాలయాన్ని కాపాడిన వాళ్ళు రాని మనవలకి చెప్పి
బయటికి వచ్చి ఒకప్పుడు ఇక్కడ రథం ఉంచేవారా, స్వర్ణరథం, పెద్ద మంటపం, ఇక్కడ నించుంటాను, వెళ్ళి లడ్డూ పట్రా అంటే కొడుకు వెళ్ళి ఆ లడ్డూ ప్రసాదం పట్టుకొస్తే పెద్ద లడ్డూ మొక్క విరుచుకుని తినేయబోతుంటే భార్య వచ్చి, ఏమండి మీకు మధుమేహం ఉంది అంటే, ఇక్కడ కూడా మధుమేహం ప్రస్తావన పట్రాకు తిరుపతి లడ్డు అని ఒక లడ్డు తినేసేసి సంతోషంగా తను ఉన్నటువంటి గదికి వెడుతుండగా భార్య వచ్చి ఇదిగో బత్తాయి రసం అందనుకోండి. మరి బత్తాయి రసం అడిగాడు కదా ఆఫీస్ నుంచి వచ్చి, అంటే ఉలిక్కి పడి ఓ నా ధ్యానం భంగం చేసేసావి అన్నాడు అనుకోండి. మీరు నమ్మండి, వెంకటేశ్వర స్వామి గారు తన ఎదురుగుండా తిరుగుతున్న కొన్ని వేల మంది కన్నా మీరు మానసికంగా వెళ్ళి చేసిన దర్శనం మీ స్మరణ చేత మీరు వెళ్ళారు, మీరు చూశారని మీకు ఫలితాన్ని ఇచ్చేస్తారు. ఎక్కడో కాకినాడ నుంచి వచ్చి కొత్త ఢిల్లీలో ఉన్న మిమ్మల్ని అర్ధన ఖర్చు లేకుండా మార్గశిర మాసంలో శుక్లపక్షంలో ఇప్పటికి దశమి ఉంది, తిథి నవమి వెళ్ళిపోయి సాయంకాలం దశమి తిథి నాడు సాయంకాలం వేళ ఇంతమందిని నిశ్శబ్దంగా తీసుకెళ్లి వెంకటేశ్వర దర్శనం చేయించి తీసుకొచ్చారు. భక్తి అంటే ఇంతకన్నా ఏమిటి భక్తి? మీ అందరూ వెంకటేశ్వర దర్శనం చేశారు. మనసు ఏదైనా చెయ్యగలదు అనడానికి ఇదే నిదర్శనం. ఇంకింతకన్నా నేనేం చెప్పాలి? కాబట్టి ఇవాళ నా ప్రవచనాన్ని పూర్తి చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు భగవంతుడు నా చేత పలికించినంత మేర పూజా వైభవం గురించి పలుకగలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.